అసలు పార్టీలోకి ఎలా వచ్చారు, ఎందుకు ప్రజాసేవలోకి వచ్చారు, దీనికి స్ఫూర్తి ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి అయితేనేమండి పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళని నాకు మహిళల మీద ఇప్పుడు ప్రోగ్రాం పెట్టినప్పుడు ఏ కాన్సెప్ట్ తో ప్రోగ్రాం పెట్టారు? నిజానికి మహిళలు బయటికి రాలేకపోతున్నారు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అడగచ్చో లేదో, ఎందుకంటే చిన్న సహాయం చేస్తే పెద్ద పబ్లిసిటీ ఎక్కువ ఉంది. మీకు నామినేటెడ్ పోస్ట్ ఉందా లేదా, ఎవరైనా ఆపుతున్నారన్నది కూడా అడుగుతారు. మీరు ఆల్రెడీ అక్కడ మీరు ఓడిపోయినా సరే అక్కడే పొన్నూరులోనే ఉన్నానంటున్నారు కదా, వైసీపీ పరిపాలన ఎలా ఉంది కిలారి రోసయ్య దగ్గర? కిలారి రోసయ్య మీరు అడగాలంటే ఎక్కడ చూసినా క్వారీ నుంచి. క్వారీనా? అక్కడైతే అవినీతి పరిపాలన అన్యాయం అయితే జరిగింది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగలేదంటారు? ఎవరైనా నించున్నారు అంటే ఒక క్యాండిడేట్ తన నించోబెట్టడానికి మేము చాలా కష్టాలు పడ్డాం. వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా, మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? ఆ నామినేషన్స్ వేయించేదాకా 3 రోజులు పొలాల్లో పడుకున్న రోజులు ఉన్నాయి. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా. మిమ్మల్ని పార్టీలో తొక్కేస్తుంది ఎవరు? ఆయన సేవలు, వాళ్ళ సేవలు వెళ్లకుండా ఆయన దాకా వెళ్ళడానికి కారణం నాదెండ్ల మనోహర్ గారే కారణము. ఆయన ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చేరుకోలేకపోతున్నారు, ఆయనే మెయిన్ పార్టీకి అవుతున్నారు అనేది మాట వినబడుతుంది. జనసేన పార్టీకి నామినేటెడ్ పోస్టుల్లో అసమ్మతి, అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో మా పవన్ కళ్యాణ్ సార్ కూటమి ప్రభుత్వం నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆ మహిళలకు న్యాయమే జరగట్లేదు వాళ్ళకి అనుకుందాం. మరి జనసేన తరపున మరి పోరాటానికి సిద్ధం అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా ఎక్కడ ఏది జరిగిన అన్యాయం మహిళల మీద అతి త్వరలో కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ, జనసేన బయటికి వచ్చేస్తున్నాయని ప్రజలందరూ భావిస్తున్నారు. మరి మొన్న విజయవాడ వరదల మీద కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని ఒప్పుకుంటారు? అయితే ఎన్ని చావులు ఉండేవో. జనసేన అంటే కాపులు మాత్రమే ఉంటారనేది నిజమా? ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు